అమరావతిలో స్టార్టప్ ప్రాజెక్టుకు సింగపూర్ ప్రభుత్వం సిద్ధంగా లేదని సీఎం చంద్రబాబు సహచార మంత్రులతో చెప్పినట్లు తెలిసిందే. జగన్ ప్రభుత్వ వేధింపులతో వాళ్లు విరక్తి చెందారని కేబినెట్ భేటీలో అన్నట్లు సమాచారం. అదే సమయంలో వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెడితే ఎక్కువ రాయితీలు కల్పిద్దామని మంత్రులకు సీఎం సూచించారు. పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. జగన్ ప్రభుత్వ నిర్వాకంతో దెబ్బతిన్న రాష్ట్ర బ్రాండ్ ఇమేజీ పునరుద్ధరణకు సింగపూర్తో మళ్లీ సత్సంబంధాలు నెలకొల్పేందుకు ఆ దేశ పర్యటనకు వెళుతున్నట్లు సీఎం చంద్రబాబు మంత్రివర్గం సమావేశంలో తెలిపారు. స్టార్టప్ ప్రాజెక్టుకు సింగపూర్ సిద్ధంగా లేదని సీఎం చెప్పినప్పుడు కారణం ఏంటని పవన్ కళ్యాణ్ అడిగినట్లు తెలిసింది. రాజధానిలో స్టార్టప్ ప్రాంత అభివృద్ధికి 2019కి ముందు అంతా సిద్దమైందన్న చంద్రబాబు భారీగా పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన ద్వారా రాజధాని అభివృద్ధికి ఆ ప్రాజెక్టు ఉత్ప్రేరకంగా పనిచేసేదన్నారు. కానీ జగన్ ప్రభుత్వం చెడగొట్టిందని, సింగపూర్ సంస్థలపై బురద చల్లిందని, దీంతో ఏపీ అంటేనే వాళ్లు విరక్తి చెందారన్నారు. సింగపూర్ మొదట్నుంచి స్నేహహస్తం అందించిందని, మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం వారితో స్నేహ సంబంధాల్ని పునరుద్ధరించుకోవాలని, మైత్రి పునరుద్ధరణకే వెళుతున్నట్లు వెల్లడించారు. అమరావతి నిర్మాణంలో వారి సేవల్ని ఎక్కడ వినియోగించుకోవచ్చో చూడాలన్నారు. అపోలో టైర్స్, లూలు సంస్థల్ని జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందన్న సీఎం విశ్వసనీయతకు అదృష్టం తోడై రాష్ట్రానికి ఇప్పుడు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. వెనుకబడిన జిల్లాల్లో పెట్టుబడులు పెట్టేవారికి నిబంధనల్ని సడలించి ఎక్కువ రాయితీలు ఇద్దామన్న సీఎం పెట్టుబడులు గడువుకు తగ్గట్లు ఆచరణలోకి వచ్చేలా ఇన్ఛార్జి మంత్రులు పర్యవేక్షించారని సూచించారు. రాయలసీమలో ఉత్పాదక రంగ పెట్టుబడులకు అవకాశం ఉందన్న సీఎం కొత్తగా తెచ్చిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఇందుకు అక్కరకొస్తుందన్నారు. అనధికారిక భవనాల క్రమబద్దీకరణ అంశం ప్రస్తావనకొచ్చినప్పుడు మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తెనాలిలో ఒక వ్యక్తి 150 గజాల్లో 6 అంతస్తుల భవనం కట్టారని, అలాంటి వాటిని క్రమబద్దీకరిస్తే ఇక నియంత్రణ ఎక్కడుంటుందని ప్రశ్నించినట్లు సమాచారం. దాంతో నిర్ణయాన్ని వాయిదా వేశారు. దీనిపై చర్చ వేళ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అనధికారిక భవనాల క్రమబద్దీకరణకు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేశారు. ఇకపై నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని, డ్రోన్లను వినియోగించి అక్రమ నిర్మాణాల్ని ఎప్పటికప్పుడు గుర్తించి తొలగిస్తామని తెలిపారు. నాలా చట్టం రద్దు తర్వాత భూ వినియోగ మార్పిడి ఫీజుల వసూళ్లను ఏ శాఖ పర్యవేక్షించాలన్న అంశాన్ని వాయిదా వేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలైన సందర్భంగా పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు అభినందనలు తెలిపారు. సినిమాలో మీ నటనే హైలైట్ అంటున్నారంటూ అభినందించారు. మంత్రి లోకేష్ ఆయనను ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు. పవన్ కళ్యాణ్తో సీఎం కరచాలనం చేసి అభినందించారు. సినిమాపై వస్తున్న స్పందనను పవన్ ఆయనకు వివరించినట్లు తెలిసింది.